వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని నందవరం శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో డీమార్ట్ ఎదురుగా ఏర్పాటు చేసిన యాసిన్ ఫర్నిచర్ షోరూంను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ గురువిరెడ్డి, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. काले अरे काले ఈరోజు డిమార్ట్ ఆపోజిట్గా షాప్ ఓపెన్ చేశాము. మా దగ్గర సోఫాలు, బెడ్లు, ప్లాస్టిక్ ఐటమ్స్, ఎల్ షేప్ సోఫాలు మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్ రేటు సాటిస్ఫై అయ్యే విధంగానే ఇస్తున్నాము. గ్యారంటీగా క్వాలిటీ కూడా బాగుంటాయి. ఫోమ్ వచ్చి హై క్వాలిటీ ఫోమ్ వాడుతున్నాము. ప్లైవుడ్ కూడా హార్డ్వుడ్ వాడి క్వాలిటీగా బాగా ఇస్తున్నాము. కుదురు ప్రజలందరికీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపురం పార్లమెంటు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. బాధ్యతలు ఆశించే ప్రతి ఒక్కరికి సమాన అవకాశం కల్పిస్తూ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యమని నాయకులు తెలిపారు. చేపట్టిన గొప్ప కార్యక్రమానికి మేము అందరూ కూడా ఆయనకి నమస్కరించాం. పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న విధానం అయితే మటుకు మా అందరికీ కూడా, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా నచ్చే విధంగా మంచి విధానం అనుకున్నారు. ఎందుకంటే అనేక పార్టీల్లో దీర్ఘకాలిక రాజకీయాల్లో ఉన్న నాకులాంటి కొంచెం చెప్పగలుగుతాడు. అనేక పార్టీల్లో అనేక మంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ చక్కటి కార్యక్రమం, ఇవాళ 6 సాధకుల నుంచి ఒక 3, అలాగే పార్టీకి ఫస్ట్ నుంచి కనపడుతున్నటువంటి సీనియర్ నాయకులు ఒక 3, అలాగే 22 మంది ఒక పార్లమెంటరీ అబ్జర్వర్స్ టీం కింద పెట్టడం జరిగింది. వీరితో పెట్టి ఈవేళ రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలోని, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. 5 ప్రెసిడెంట్ సెక్రటరీ నుంచి వచ్చినటువంటి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాసమైలారం పారిశ్రామిక వాడలో ఏడాది క్రితం జరిగిన సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు.
బాధిత కుటుంబాలకు ఇప్పటికీ కోటి పరిహారం అందించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. అలాగే మృతుల సంస్మరణ సభకు అనుమతి నిరాకరించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. లాస్ట్ ఇయర్ మొత్తం నాకు లెగ్స్ బాగా ఇంజూర్ అయ్యి ఇప్పటికీ తగ్గలేదు నాకు ట్రీట్మెంట్ ఇంకా పెయిన్స్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ 23 ఏమన్నా కంపెనీ వర్క్ తొలగించారు. మీకు వర్క్ లేదు కానీ డైరెక్ట్ తొలగించారు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అమ్మాయిని తీసుకోవడం మాకు ఇంకా ట్రీట్మెంట్ కాలేదు. ఎక్కడ క్లారిటీ లేదు. ఇంకా ఇంజూరీస్ బాగా తగ్గలేదు. ఇంకా పెయిన్స్ వస్తున్నాయి. చాలామందికి ఇంజూరీస్కి అమౌంట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి పేమెంట్ ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంజూరీస్కి చనిపోయినా కూడా అమౌంట్ ఇంకా మొత్తం రాలేదు. పిఎఫ్ కానీ మనకి ఇంకా మిగతా కంపెనీ ఇచ్చే అమౌంట్కి మొత్తం రాలేదు. ఏదైతే అమౌంట్ రాలేదు. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పలేకపోతున్నారు. బయటకి కంపెనీ ఏం చేస్తుందంటే తెలియకుండా వాళ్ళు దాచుకుంటున్నారు. వాళ్ళకి బయట క్లారిటీ తెలియట్లేదు ఏం జరుగుతుంది చెప్పేసి. నాకు ఎందుకంటే ఇంటి తగ్గట్లే అన్న వీళ్ళు కూడా మొత్తం ఉన్నారు. ఇంటి మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో 11 సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు నిజాంపేట గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ అందజేశారు. అనంతరం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసేవకు ఎప్పుడూ కట్టుబడి ఉంటారని, విద్యార్థులు నిరుపేదల సంక్షేమం కోసం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మరి సర్పంచ్ నరేంద్రన్న గారికి, మరి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు, మరి గ్రామ పెద్ద మనుషులందరికీ, వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కాకుండా రామంపేటలో ఉంది కానీ మరి వస్తూ పోతే 4000 రూపాయలు మరి దానికి ఖర్చు అవుతుందన్న. మరి బీద వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మరి దూరం ఉన్న ప్రాంత వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుందన్న. మరి దానికి ఒకటి సొల్యూషన్ చూడండి అంటే ఇమ్మీడియట్గా స్పందించి మంచి మనసుతోని మీకు ఇస్తున్నానని చెప్పి చాలా అంటే ఇప్పటికీ దగ్గర 3 నెలలు అవుతుంది మనకు పంపించి. ఇట్లా ఒక పెద్ద మనుషులను కలిసి మరి ఈ మండల ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే మరి కొద్దిగా అన్న కూడా సహకారం కావాలి. కొన్ని బోర్డు వేసో మోటార్లు వేసో ప్యానల్ బోర్డులు పెట్టో మేము కోట్ల రూపాయలు పెట్టినామని చెప్తున్నారు. సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు ఇలా ఏ గ్రామంలోకి వెళ్ళి మీరు రోజు చూడండి, వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ సుమారు 5 నుంచి 6 మంది ఎవరైనా చనిపోతే వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. పుస్తమట్టలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు కానీ నిజాంపేట మండలి కానీ మేమంతా ఒక అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం. మన సొంత గడ్డ, మన గడ్డ కొరకు ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒంగోలు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుకు అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ లభించిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. దేవకి వెంకటేశ్వర్లు, ఇల్లూరు లక్ష్మయ్య, పెనుగొండ సుబ్బారాయుడు తదితరులు ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి సత్ర సముదాయాలు, ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామ ఎస్సీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా
కూర్మరపు వరలక్ష్మి తన ఇద్దరు కుమార్తెలు భవానీ, చాందినిపై దాడి చేసి అనంతరం ఆత్మహత్యాయజ్ఞానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వరలక్ష్మిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 3వ వార్డు అయ్యప్ప నగర కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాజీవ్ పార్క్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు అమృత్ సంస్థ పైప్లైన్ పనుల కారణంగా రోడ్డు తవ్వి వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే రోడ్డును యథావిధిగా మరమ్మతులు చేసి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని కోరారు. నా పేరు బండ్లస్వామి, అయ్యప్ప నగర్ కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి ఎందుకు వచ్చినామంటే అయ్యప్ప నగర్ కాలనీలోని గజ్వేలు ప్రాంతంలో అమృత్సర్ అని పైప్లైన్ కోసం రాజీవ్ పార్క్ రోడ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు గల ప్రధాన రహదారిని ఒకవైపు మొత్తము డ్రిల్లింగ్ మిషన్లతోటి సీసీని తవ్వి తర్వాత రోడ్డును అలానే వదిలేయడం జరిగింది. ఆ విషయాన్ని అక్కడున్న స్థానిక కౌన్సిలర్కు అక్కడ మరమ్మతులు చేసే కాంట్రాక్టర్లతో మాట్లాడితే వాళ్ళు తూతూ మంత్రంగా ఎర్రమట్టిని తీసుకొచ్చి పోయడం జరిగింది. మిగతా గల్లీలు కూడా మొత్తం బురదమయంగా అయిపోయి గుంతలు గుంతలుగా అయ్యి అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు. అయ్యప్ప నగర్ కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆయన మోతే వీరారెడ్డి. నేను మాకు గత ప్రభుత్వంలో కూడా మాకు సీసీ రోడ్లు వేస్తామని చెప్పి పట్టించుకోలేదు. ఇచ్చాం. కడప జిల్లా కమలాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్ కొండారెడ్డి, స్టాఫ్ నర్సుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సెలవు అనుమతి విషయంలో ప్రారంభమైన వివాదంలో సూపర్వైజర్ తమతో బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కాంట్రాక్టు ఉద్యోగులమంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారని నర్సులు ఆరోపించారు. మహిళా సిబ్బందిని గౌరవించకుండా వ్యవహరించడం వల్ల విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాకేంటంటే ప్రజాసేవ మేము చూసుకొని మళ్ళీ సాల్వ్ చేసుకుని నేను ఆల్రెడీ చెప్పి ఆపండి అన్న ఇంటర్తో ఆమె లీవ్ ఆమె తీసుకునింది ఇంకా అనేసి అని చెప్పాను. ఇంకా వాళ్ళు పెద్ద చేసుకుంటే నాకు ఇంక నేనే చెప్పాను. కొత్తగా వచ్చాను ఆఫీసర్ మీరు కొత్తగా వచ్చాను. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటే అది అట్లా కాదు. నేను వచ్చి 2 months అవుతానండి. నాకు గవర్నమెంట్ సెంటర్ కొద్దిగా 2 months అయినా 1 రోజు అయినా మీ ఆఫీసర్ నేను ప్రైవేట్లో చేస్తాను. మంచిది. నేను గవర్నమెంట్లో వచ్చింది ఇప్పుడే. అందుకని హాలిడేస్ గురించి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉరుకొండ మండలం ఉరుకొండపేటలోని పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని జూలై 4న సీఎం రేవంత్ రెడ్డి దర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, హెలిప్యాడ్ స్థలం, నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ ప్రాంతాలను వారు సమీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం మహాబల ప్రసాద సిద్ధిరస్తు. ఆంజనేయ స్వామి దేవతాయామి ఉపచారిక స్నానం సమర్పయామి. ఆపో ఇష్టామయో
population to be a mandal. Now, despite being a mandal, there are no mandal level offices or facilities. Our plan first should be to get one integrated mandal complex, which will accommodate all mandal level officers, including revenue, PR and RD. Now, despite that, we are finding it difficult to identify land parcels. So we are planning one integrated complex for 3.5 acres. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం ఉప్పిని వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా సుదీర్ఘ సేవలందించిన ప్రకాష్ రావు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. విద్యార్థులు పూల వర్షం కురిపిస్తే భాగోద్వేగంగా వీడ్కోలు పలికారు. సభలో వక్తలు ఆయన సేవలను కొనియాడుతూ విద్యార్థుల భవిష్యత్తును కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. మెదక్ జిల్లా తుప్రాన్ పౌర సరఫరాల గోదాం వద్ద తుప్రాం, శివంపేట, మనోహరాబాద్ మండలాల రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. రేషన్ బియ్యం బస్తాలో తూకం లోపాలు ఉండటంతో తమకు ఆర్థిక నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బస్తాలో కిలోల మేర తగ్గుతుండటంతో లబ్ధిదారులకు పూర్తి స్థాయి బియ్యం పంపిణీ చేయడం ఇబ్బందిగా మారిందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఈరోజు తూప్రాన్ ఎమ్మెల్యేస్ పాయింట్కి 3 మండలాల డీలర్లు రావడం జరిగింది. మనోహరాబాద్, శివంపేట్, తూప్రాన్. మాకు గత కొన్నేళ్ల నుంచి షార్టేజ్ రావడం జరుగుతుంది. ప్రతిసారి మేము అడగడం అధికారులు ఏదో మమ్మల్ని నామమాత్రం చెప్పి అప్పటికి సముదాయం చేసి పంపించడం జరుగుతుంది. అటు గోదాం నుంచి వచ్చే బియ్యం తక్కువ వస్తున్నాయి, దాన్ని పేమెంట్ చేయకుండా వేయడం హమాలీలు చేస్తున్నారు. ఆ అన్యాయాన్ని కొద్దిగా అరికడతారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు తూప్రాన్ మన సివిల్ సప్లై గోదాంకు 3 మండలాలు మన మనోహరాబాదు, తూప్రాన్, షేంపేట్ 3 మండలాల డీలర్లు ఇక్కడ వచ్చేసి మా డీలర్ల సమస్యలపై నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో మేము పనిచేస్తున్నాం. 30-40 సంవత్సరాల నుంచి షాప్కు మాకు తూకం వేసి ఇవ్వాలని చెప్పేసి మేము మన అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ విషయం ఎన్నోసార్లు చెప్పినా కానీ పట్టించుకోలేరు. మరి పై అధికారులు కూడా దీని మీద ఎక్కువ చొరవ తీసుకొని ప్రతి డీలరు ఈ గోదాంలోనే కాంట పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అధికారులకు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా గట్టి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఉన్నత అధికారులకు తెలియజేస్తున్నాం. ఏపీ ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలిగా మాజీ మంత్రి డాక్టర్ సిద్ధ రాఘవరావు సతీమణి సిద్ధలక్ష్మి పద్మావతిని నియమించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య నియామక పత్రాన్ని అందజేశారు. మహిళా విభాగాన్ని బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య మహిళను సంఘటితం చేసేందుకు కృషి చేస్తానని లక్ష్మీ పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు మహాసభ నాయకులు పాల్గొన్నారు. सर्टिफिकेट ओके सर. ओके सर. ओके सर.
మళ్ళీ గ్రూప్ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో నిర్వహించిన ఏరోమార్ట్ 2026 సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా పేర్కొన్నారు. 25 దేశాల ప్రతినిధులు 1200 మంది డెలిగేట్లు పాల్గొన్న ఈ సదస్సు కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలక వేదికగా నిలుస్తుందని అన్నారు. వరంగల్, ఆదిలాబాదులో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనను కేంద్రానికి పంపినట్లు వెల్లడిస్తూ పెట్టుబడిదారులకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. And our community has grown twice in size, more than twice in size. So this. Sir. కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కోటపాటి వెంకటస్వామి, ఉపాధ్యాయులు వై వెంకట సుబ్బారెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన సభ నిర్వహించారు. విద్యారంగానికి వారు అందించిన విశిష్ట సేవలను వక్తలు కొనియాడగా ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని ఇద్దరు విద్యావేత్తలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శివప్ప గారు మరి పార్వతమ్మ గారు నిత్యం సార్ దంపతులను సన్మానిస్తున్న వారిని ఇప్పుడు కావాల్సిందమ్మా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకు వాళ్ళని మేడం మీరేనమ్మా రైట్ పెద్ద ఎత్తున వేరే టీచర్లు కానీ గ్రామస్తులు కానీ స్టూడెంట్ కానీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సభాధ్యక్షులు పేపసారి గారికి మరియు వేదిక పైన ఆసినటువంటి పెద్దలందరికీ నమస్కారము. అట్లనే మా గ్రామ సర్పంచ్ గారు కూడా ఇక్కడ వేదిక పైన ఉన్నారు. అలానే మా కమిటీ చైర్మన్ గారు, అట్లా నాతోటి పనిచేస్తూ ఈరోజే పదవి విరమణ చేసినటువంటి వెంకట సుబ్బయ్య సార్ గారు, ఆ సతీమణి గారు అందరూ వేదిక పైన ఉన్నారు. అందరికీ నా యొక్క నమస్కారాలు. వేదిక ముందు చాలామంది నా మిత్రులు ఉన్నారు, చాలామంది ఉపాధ్యాయ మిత్రులు, ఇతర శాఖల మిత్రులు, మా శిష్యులు అందరూ ఉన్నారు. అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆ దుఃఖంలో నేను సన్మానం వద్దని చెప్పినాను మా ఫ్రెండ్స్కు, మా టీచర్స్కు, కానీ వీళ్ళందరూ నన్ను బలవంతం చేసినారు. ఈ బలవంతంలో నేను అంగీకరించినాను. అయినా రిటైర్మెంట్ డేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది కాబట్టి గవర్నమెంట్ డేట్ ప్రకారం నేను పదవి విరమణ చేస్తున్నాను. ఎందుకు ముందు నేను ఇప్పుడు చెప్తున్నానంటే ప్రెస్ వాళ్ళ వాయిస్ కోసమని తెలియజేసుకుంటూ ప్రెస్ వాళ్లకు వచ్చి మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.